ఎంతమందికి పొటాటో ఫ్రై కానీ, కర్రీ కానీ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి పొటాటో ఫేవరెట్ రెసిపీ. సో, మీ అందరి కోసం ఈరోజు ఎంతో టేస్టీ అయిన పొటాటో కర్రీ అనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఫస్ట్‌లో అయితే ఇది కూడా నాకు చేయడం అంతలా వచ్చేది కాదు. కానీ తర్వాత తర్వాత ప్రతీదీ ఒక్కొక్కటి వేస్తూ నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేయడం అయితే వచ్చేసింది. ఫస్ట్‌గా పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే బాగా వేయించేసుకొని తర్వాత అందులో ఉల్లిపాయలు అలాగే వేగిన తర్వాత కొంచెం బంగాళదుంపలు వేసిన తర్వాత హైలో పెట్టి మాత్రమే వేయించాలి. లేకపోతే ముద్దగా అయిపోతుంది. అవి వేగిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసి బాగా మగ్గించేసిన తర్వాత టమాటాలు మెత్తగా అయిన తర్వాత చూసుకొని అందులో సాల్ట్, కారం ఇందులో అయితే నేను మెయిన్‌గా కొంచెం జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇంకేమీ వేయలేదు. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. అవి వేసిన తర్వాత కూడా బాగా మగ్గించేసి లాస్ట్‌లో వాటర్ వేసి అవి ఉడికే వరకు బాగా ఉంచేసాను. అండ్ ఈ బంగాళదుంప అనేది బాగా ఉడికింది అండ్ జావ కూడా అవ్వలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేయాలనుకున్నా, మాకు పొటాటో కర్రీ రావట్లేదు అనుకున్నా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు ప్రతిదీ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.